84వ కీర్తన మొదటి వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలను అనుగ్రహించి, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి 30, 60, 100 విస్తరింపచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారు గమనించాలి, ఈ 84వ కీర్తన క్రైస్తవ లోకానికి అత్యంత ప్రియమైనటువంటి కీర్తన. మరి ఉత్తర ప్రత్యుత్తర పాఠముగా చర్చిల్లో ఈ కీర్తన చదవకుండా ఉండలేము. ఇంతటి ప్రశస్తమైనటువంటి పవిత్రమైనటువంటి కీర్తన ఎవరు రాశారు కదా అనే సందేహం అందరికీ కలుగుతుంది. కోరాహు కుమారులు ఈ యొక్క కీర్తన రాశారు. ఈ కోరాహు కుమారులు 11 కీర్తనలు రచించారు. వీరి విరచితమైనటువంటి కీర్తనలన్నీ కూడా అద్భుతమైనటువంటి కీర్తనలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, ఆధ్యాత్మిక కూడికలకు ఇవి అనువైనటువంటి అవసరమైనటువంటి కీర్తనలు అన్నమాట. ఇంతకు ఈ కోరాహు కుమారులు అంటే ఎవరు? 84వ కీర్తన మనం ధ్యానించకముందు ఈ కోరాహుని గురించి, కోరాహు కుమారుల గురించి మనం తెలుసుకోవడం చాలా మంచిది. కోరాహు మరి ఇతనిది లేవి వంశం, అంటే సేవకుల కుటుంబం అని అర్థం అన్నమాట. కహాతుకు మనుమడు, ఇస్హారు కుమారుడు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 1వ వచనం మీరు చూడవచ్చు. ఇక్కడ దుష్టత్రయం అంటే దాతాను, అభిరాములు ఇతని నేస్తాలు. కోరాహు, దాతాను, అభిరాములను దుష్టత్రయం అని చెప్పి పిలవచ్చు అనమాట. ముగ్గురే, సందేహం లేదు. ఇజ్రాయేలీలు అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు వీరు ఒకటి మోసే అహరోనుకు విరోధంగా పోగయ్యారు. అదీ కాక వీరు యెహోవాకు విరోధంగా పోగయ్యారు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 2వ వచనం, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 11వ వచనంలో మీరు చూడవచ్చు ఈ విషయాలు. మరో విషయం మర్చిపోకూడదు, ఇక్కడ వీరికి ఒక ముఠా ఉంది. వారు 250 మంది వరకు ఉన్నారు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 35వ వచనం మీరు చదువుకోవచ్చు. ఈ ముఠా నాయకుడు కోరాహు. ఇతడు లేవీయుడే కానీ అసూయపరుడు, అధికార వాంశ కలిగినటువంటి వాడు. వీరి సంతతి వారిని కోరాహీలు అని కూడా పిలిచారు. కోరాహు అంటే బోడి లేక మంచుగడ్డ. రాసుకునే వాళ్ళు రాసుకోండి. కోరాహు అంటే బోడి లేక మంచుగడ్డ అని అర్థం. ఇతడు స్వయాన మోసే పినతండ్రి కుమారుడు. వీరు మోసే తిరగబడటానికి కారణం ప్రియులు గమనించాలి. మోసే మీద తిరగబడటానికి కారణం ఏంటంటే, నెంబర్ 1 అసూయ, నెంబర్ 2 అధికార వంశ. దేవుడు మోసే అహరోనుల్ని ఏర్పరచుకున్నాడా? అందరూ పరిశుద్ధులే కదా, అందరూ నాయకులే కదా. ఇది కోరాహు యొక్క వితండవాదన. దేవుడు మోసేను, అహరోనును, మిరియామును ఏర్పరచుకున్నాడా? లేక కోరాహును ఆయన 250 మంది చెడ్డ బృందాన్ని ఏర్పరచుకున్నాడా అనేటువంటి విషయం దేవుడు నిర్ణయించాడు. ఇది మోసేకు దేవునికి వ్యతిరేకంగా లేచినటువంటి అతి తీవ్రమైనటువంటి తిరుగుబాటు. ఈ తిరుగుబాటు గురించి బైబిల్లో అనేక చోట్ల ప్రస్తావించబడింది. బాబాయి కొడుకు ఇలా చేయడం భావ్యం కాదు. కోరాహు బృందము దోపాత్తులా తీసుకుని దేవుని సన్నిధికి వచ్చారు. దేవుని ఉగ్రత వలన శత్రు సమూహం అంతా కూడా నాశనమయ్యాయి. ఈ మనుషుల క్రింద ప్రియులు గమనించాలి, ఈ మనుషులకి క్రింద ఉన్నటువంటి నేలంతా కూడా చీలిపోయింది. భూమి తన నోరు తెరిచి వాళ్ళ కుటుంబాలను అందరిని కూడా మింగేసింది. వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను, వారికి కలిగిన సమస్తాన్ని కూడా అక్కడ భూమి మింగేసినట్లుగా సంఖ్యాకాండం 16వ అధ్యాయం మీరు చదువుకోవచ్చు. సర్వనాశనమయ్యారు. అన్యులెవరో ధన్యులెవరో దేవుడు నిర్ణయించాడు. మోసేను దేవుడు ఏర్పరచుకున్నాడు. మిమ్ములను నడిపించుటకై మోసే, అహరోను, మిరియాములను పంపితిని అని చెప్పి మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో దేవుని వాక్యం బోధిస్తుంది మనకి. ఇక్కడ స్మృతి చిహ్నం అంటే కోరాహుకు వాడి బృందం వాళ్లకు పట్టినటువంటి గతి ఎవరికీ పట్టకూడదని చెప్పి యెహోవా ఉద్దేశించి ప్రజలకు స్మృతి చిహ్నంగా ఉండాలని వారి వెండి దోపార్తులు తీసి సాగగొట్టించి బలిపీఠానికి కప్పుగా రేకును ఏర్పాటు చేశారు.
మరెవ్వరూ వీరిలా చేయకూడదని చెప్పి గుర్తుగా ఉండిపోయింది. ఇది అరణ్య దేవాలయము. దీని ప్రత్యక్ష గుడారం అంటే మూవింగ్ టెంపుల్ అనమాట అని కూడా అంటారన్నమాట దీన్నే. ఆశాజనకమైనటువంటి విషయం ఏంటంటే కోరాహును బట్టి అరణ్యం రోదనమయ్యింది, అరణ్యం ఆక్రందనతో నిండిపోయింది. అయితే ఒక ఆశాజనకమైన విషయం ఏంటంటే అయితే కోరాహు కుమారుడు చావలేదు. సంఖ్యాకాండం 26:11. ఈ చిన్న వచనంలో పెద్ద సత్యం ఉంది. కోరాహు చనిపోయినప్పుడు ఆ బృందంలో ఆయన కుమారులు లేకపోవడం ఆనందదాయకం, ఆశీర్వాదకరం. దేవునికి వీరి పట్ల గొప్ప సంకల్పం ఉంది. అందుకే వీరిని సజీవ లెక్కలో ఉంచాడు. తండ్రి దుష్టుడు, దుర్మార్గుడు, పిల్లల భక్తి కలిగినటువంటి వారు. కీర్తన గ్రంథంలో వీరు రచించినటువంటి 11 కీర్తనలు ఉన్నాయంటే అది గొప్ప విశేషం. ఈ తిరుగుబాటు చరిని గూర్చి దేవుడెందుకు బైబిల్లో రాశాడు? కోరాహులాగా మనం కూడా చేయకూడదు అని. ఈ విషయాలు 1 కొరింథీ 10:11 ప్రకారం ఇవన్నీ వారికి దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటకే బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయంట. పాడైపోయినటువంటి కోరాహు పాపంబు మాని విధేయులై విరాజిల్లిడి అనేటువంటి పాట మనకు గుర్తుంటుంది చాలామందికి. సరే, అసలు విషయానికి వచ్చినట్లయితే 84వ కీర్తనలో 3 ధన్యతలు ఉన్నాయి. వాటిని గురించి మనం ఈరోజు ధ్యానించుకుంటూ ముందుకెళ్దాం, తెలుసుకుందాం. ఎవరు ధన్యులో తెలుసుకుందాం మనం. ఇక్కడ 3 విషయాలు మనం ధ్యానించుకోబోతున్నాం. చాలా శ్రద్ధగా వింటే ప్రాముఖ్యమైన విషయాలు మీరు అందరూ కూడా ఈరోజు తెలుసుకోగలుగుతారు. ఇక్కడ నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. కీర్తనలు 84:4. దేవుని మందిరంలో నివసించుట గొప్ప భాగ్యం. దేవా, నీ ఆవరణము మాకెంతో శ్రేయస్కరము. ఒక గడియ ఇచ్చుట, ప్రియులు గమనించాలి, దేవునికి ఒక గడియ ఆ దేవుని మందిరంలో గడపటం మేలన్నమాట. 1000 దినాల కంటే మేలని చెప్పి మనం పాట పాడుతూ ఉంటుంటాం. అవును, ఆయన ఆలయంలో ఆశీర్వాదం ఉంది, ఆనందం ఉంది. దేవుని నివాస స్థలాలు ఆనందాన్ని ఇతడు మెచ్చుకున్నట్లేదు. దేవస్థానం తమకెంత ప్రీతిపాత్రమో, తానక్కడ ఉండగలిగేందుకు ఎంత తహతహలాడుతున్నాడో ఇక్కడ వెల్లడి చేస్తున్నాడు. ఆరాధన స్థలానికి వెళ్ళమని చెప్పి ఎవరూ అతని బలవంతం చేయలేదు. బలవంతం అంతా కూడా అతని అంతరంగం నుంచి ఎడతెగ వస్తూ ఉంది. ఈ యొక్క కీర్తనకారుడు, కీర్తన రచించినటువంటి వ్యక్తి ఆలయంలో అడుగుపెట్టాడు. అక్కడ 2 చిన్న పక్షులు గూడు కట్టుకొని నివాసం చేస్తూ ఉన్నాయి. అవి పిచ్చుకలు, వానకోవెలలు. పిచ్చుకలు వీటికి బలిపీఠం దగ్గర నివాసం దొరికింది. వానకోవెలలు గూటి స్థలం దొరికింది. స్వల్పమైన అల్పమైన జీవులు మందిరంలో ఉన్నాయి. గమనించాలి, పిచ్చుకల గురించి మనం చూసినట్లయితే స్పారోస్ అంటారు. ఈ పిచ్చుకలు సృష్టిలో అత్యంత అల్పమైనటువంటిగా, మరి దేవుని దృష్టిలో అవి మరువబడినవి. విత్తవు, కోయవు, విచారించవు. అయినా కానీ పరలోకపు తండ్రి వాటికి పవిత్ర ఆలయంలో నివాసం ఇచ్చాడు. పక్షులు ఎప్పుడైనా ఎక్కడైనా విచారంగా ఉండటం మనం చూసామా? ఇంపాసిబుల్. ఎప్పుడూ చూడలేదు, చూడబోము కూడాను. పిచ్చుకలను గురించి ధ్యానించండి. అవి మనకు శ్రేష్టమైన పాఠాలు నేర్పుతాయి. వీటిని గురించిన ప్రస్తావన 2-3 సార్లు మాత్రమే బైబిల్లో ఉంది. అయినా కానీ భావగర్భితమైనటువంటి విషయాలు లిఖించబడ్డాయి. వీటి విషయం ప్రభు చెప్పి మీరు వీటికంటే శ్రేష్ఠులు అనేటువంటి పాఠం నేర్పాడు మనకి. పిచ్చుగా ఒంటరి పక్షి. పిచ్చుగా రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. 102వ కీర్తన 7వ వచనం. డార్క్నెస్, లోన్లీనెస్, ఒంటరితనము, అంధకారం, ఇవి 2 భయంకరమైనటువంటివి. మానవుడు ఒంటరిగా జీవించలేడు, అంధకారంలో కూడా జీవించలేడు. ఈ అల్పజీవి ఈ రెండింటిని ఏకకాలంలో అనుభవిస్తుంది. 102వ కీర్తన రచయిత ఏ సందర్భంలో ఈ కీర్తన రాశాడో పైన చిన్న అక్షరాలతో రాసుంటుంది. శీర్షిక అంటాం మనం దాన్ని. దుఃఖము చేత ప్రాణము సుక్కుపోయి ఈ చక్కని కీర్తన రాశాడు. పిచ్చుకకు జంట తోడు లేదు, అలాగే నీడ కూడా లేదు, గూడు కూడా లేదు, ఇంటిపైన ఒంటరిగా ఉంటుంది. ఇలాంటి ఒంటరి పక్షిని దేవుడు ఆదరించి బలిపీఠం దగ్గర స్థలం ఇచ్చాడు. స్థలమే కాదు, వెలుగు ప్రసాదించాడు. దిక్కు లేనటువంటి పక్షికి దేవుడే దిక్కయ్యాడు. ఒంటరి విశ్వాసులకు ఆయనే తోడు, సదాకాలము మనతో కూడా ఉంటాడని చెప్పి ఆయన వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఒకసారి ఒక సేవకుడు
బాగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక పండు ముసలి వ్యక్తిని చూడటానికి వెళ్ళారంట. ఆమెకి ఎవరూ లేరు. వెళ్ళేసరికి ఆమెకి ఏకాంతంగా కూర్చుని ఇలా ఆలోచిస్తూ ఉన్నది. ఈ సేవకుడు వెళ్ళి తలుపు తట్టాడంట. లోపలికి ఆమె ఆహ్వానించింది. ఒంటరిగా ఉన్నారా అని చెప్పి ప్రశ్నించాడంట. ఈ సేవకుడు లేదు బాబు అంది. వీళ్ళంతా ఆయన చూశాడంట. ఎవరు లేరు అక్కడ. ఎవరు లేరు కదా మా ఇంట్లోనూ అని అంటే, ఉన్నారు బాబు అందంట. ఎవరున్నారు, ఎక్కడున్నారు అని మళ్ళీ తిరిగి ఆయన ప్రశ్నించాడంట సేవకుడు. నా యేసుక్రీస్తు ప్రభువు నాతో ఉన్నాడయ్యా అని చెప్పిందంట ఆమె. ఎంత ప్రియమైనటువంటి మాట అది, ఎంత నిరీక్షణతో కూడినటువంటి పదం అది. మనం ఒంటరి వారం కాదు, ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి పిచ్చిగా ఒంటరి పక్షి, కానీ దేవుడు తోడుగా ఉన్నాడు. పిచ్చిగా విలువ లేనటువంటి పక్షి, యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా పిచ్చుకలను గురించి ప్రబోధించాడు. పిచ్చుకలను చూడండి అని చెప్పి పలికాడు. అవి విచారించమన్నాడు. పిచ్చుకల నిఘంటువులో చింత అనేటువంటి పదం లేదని చెప్పి దీని భావం. పిచ్చుక ప్రియులు గమనించాలి. 2 పిచ్చుకలు ఒక కాసుకు అమ్మబడునని చెప్పి యేసుప్రభువు బోధించాడు మత్తయి సువార్త 10:19. మరో విషయాన్ని కూడా ఆయన చెప్పాడు, 2 కాసులకు 5 పిచ్చుకలు కూడా, లోకా 12:26. అదేంటి ఈ లెక్కలో తేడా ఉందని చెప్పి మనం అనుకుంటున్నాం కదా. 1 కాసుకు 2 పిచ్చుకలు అయితే 2 కాసులకు 4 పిచ్చుకలు కావాలి, కానీ 5 వస్తున్నాయంటే 1 కాసు పెట్టుకుంటే 2. సందేహం లేదు. 2 కాసులు పెట్టి కొనుక్కున్నటువంటి దానికి 1 పిచ్చుక ఉచితంగా ఇస్తారు అంటే కొసరు అని దీని అర్థం అన్నమాట. లెక్క సరిపోయింది కదా. అంటే ఒక విధంగా చెప్పాలంటే విలువ లేనటువంటి పక్షి, అందున కొసర పక్షి. అయినా సరే ప్రియమైనటువంటి ప్రభువారు వీటిని మరువలేదు. 12:6 మనం చూస్తాం. ఇంతటి అల్పమైన స్వల్పమైన పక్షికి దేవుని బలిపీఠం దగ్గర నివాసం కల్పించాడు. ఎంత ప్రేమ కలిగిన తండ్రి. వీళ్ళు గమనించాలి. ప్రేమ కలిగిన తండ్రి ప్రదేశం ప్రత్యక్ష గుడారమే దానికి పదిలమైనటువంటి ప్రదేశం. కొందరికి సొంత ఇల్లు లేవు, ప్రార్థించండి అని చెప్పి సభ్యులు అడుగుతూ ఉంటుంటారు మనల్ని చాలామంది. అందరికీ ఒక సొంత ఇంటిని కలిగి ఉండాలని చెప్పి కల ఉంటుంది. ఆయన ప్రసాదిస్తే దానికి మరి మనం ఒక అద్భుతమైన పేరు పెట్టాలని కూడా అనుకుంటూ ఉంటుంటాం. ప్రతి వారికి ఆశ ఉంటుంది. వీళ్ళు గమనించాలి ఒక విషయం, ఆయన ఆలయంలో పిచ్చుకకు ఇచ్చినట్లే మనకు కూడా దేవుడిస్తాడు. నాకు కూడా చక్కటి ఇల్లునిచ్చాడు. హల్లెలూయా. శాంతి నిలయమని. కాబట్టి ఇక్కడ వానకోవల గురించి మనం పరిశీలన చేసినట్లయితే బలిపీఠం దగ్గర స్థలం దొరికిన 2 అల్పజీవి వానకోవల. గమనించండి, పిచ్చుక ఒంటరి పక్షి, వానకోవల పిల్లలు పెట్టింది. అంటే పిచ్చుకలా ఒంటరిగా లేకుండా కుటుంబంతో ఉంది. పిల్లలు పెట్టిందంటే ఎన్ని దినాలు గతించాయో మనకు అర్థమవుతుంది. వానకోవల గూడు బలిపీఠం దగ్గర ఎంత గొప్ప భాగ్యం, ఎంత సౌభాగ్యం. పిచ్చుకలా ఇది కూడా బలహీనమైన పక్షి. ఇది నల్లని రంగు గలది, ఆకర్షణీయమైనటువంటిది. ఆకర్షణీయమైనటువంటిది కాదు, కానీ దేవుడు దీనికి చక్కని స్వరం ఇచ్చాడు. వినసంపుగా ఉండేటువంటి మొదటి స్వరం ఇచ్చాడు. ఎవరైనా సరే శ్రావ్యమైన పాటలో వారిని గానకోవెల అని చెప్పి పిలుస్తారు. ఇది చక్కగా పాడగలదు, కానీ గూడు కట్టడం చేత కానటువంటి జీవి. కాకి గూట్లో గుడ్లు పెట్టి పిల్లలకు జన్మనిస్తుంది. ఇంతటి బలహీన పక్షి బలిపీఠం దగ్గర స్థలం సంపాదించుకుంది. బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ. యెహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయుదును అని దావీదు పాట పాడాడు 26వ కీర్తన 6వ వచనంలో. బలిపీఠం చుట్టూ తిరిగేటువంటి అలవాటు ఆయనకు ఉంది. అలాగే ఈ కీర్తన 84వ కీర్తన రచయిత కూడా దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉండగా 2 పక్షులు ఆయన కంటబడ్డాయి. నెంబర్ 1 పిచ్చిగా, నెంబర్ 2 వానకోవుల పిల్లలతో కనిపించాయి. కాబట్టి దేవుని మందిరంలో నివాసం ఏర్పరచుకున్నటువంటి ఆ అల్ప బలహీన జీవులు ఎంత ధన్యమైనవి. అందుకే కోరహు కుమారులు నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు అని చెప్పి నా దేవుని దూరమునొద్ద నుండి నాకు ఇష్టమని చెప్పి గొంతెత్తి గానం చేశాడు. 84వ కీర్తన 10వ వచనంలో. హల్లెలూయా. గమనించాలి ప్రియులారా, ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అని చెప్పి 2వ విషయం ఇక్కడ. ఇంతకు పూర్వం నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు అని కీర్తన 84:5 అంటే మనం ధ్యానించుకుంటూ వచ్చినాం.
అది ఈ కీర్తనలో మొదటి ధన్యత. రెండవ ధన్యత ఏంటంటే ఆయన మందిరం, ఆయన బలం. యెహోవా నుండి బలము అనగా ఏంటి? ఆయన నుంచి బలం ఎలా పొందుకోగలుగుతాం? ఆయన బలం పొందినటువంటి వారు ఏం చేస్తారు, ఏమి చేయగలరు? ఈ విషయాలను గురించి గమనిద్దాం. 3 బలాల గురించి పవిత్ర గ్రంథం బోధిస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు మనం చూసినట్లయితే కీర్తన 18:1 యెహోవా నా బలమా, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని దావీదు గారు తన గీతంలో తెలియజేశాడు. దావీదు యెహోవాను స్వీకరించాడు, అదే దావీదు బలం. సౌలు యెహోవాను స్వీకరించాడు, అదే సౌలు యొక్క బలహీనత. మనం బలవంతులం కావాలో బలహీనులం కావాలో మన చేతిలో ఉండదు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దావీదు రాజ్యమును, రాణులను, రాజ్యాధికారమును ప్రేమించట్లేదు, సృష్టికర్తను ప్రేమిస్తున్నాడు. ఇది యుద్ధరంగంలో విజయం సాధించినటువంటి వీరుడి గానం. దావీదు యెహోవా దాసుడు కనుక ఆయన పొందినటువంటి విజయాలు ఆయన బలం వలనే పొందాను అని ఆ విజయాలు దేవునికే అంకితమిస్తూ ఉన్నాడు. మహిమంతా యెహోవాకే సమర్పిస్తున్నాడు. దావీదుకు బలమైనటువంటి శత్రువులు ఉన్నారు. నెంబర్ 1 గోలియాతు, నెంబర్ 2 సౌలు, నెంబర్ 3 అబ్షాలోము, నెంబర్ 4 సిమి బెన్యామీనుడు, నెంబర్ 5 అహితోపేలు స్నేహితుడిగా నటించిన శత్రువు. ఎంతమంది బలమైన శత్రువులున్నా అంతకంటే బలమైన దేవుడు దావీదు పక్షం వహించాడు. 10,000 మంది ఒక ప్రక్క, ప్రభు ఒక ప్రక్క. అందుకే యెహోవా నా బలం అని పాట పాడాడు. హల్లెలూయా. ప్రార్థనా బలం. మొదటిది విషయం యెహోవా నా బలం. రెండవ విషయం ప్రార్థనా బలం. ఎంతకు పూర్వం అనేక పర్యాయాలు దావీదు ప్రార్థనా జీవితం గురించి మనం ధ్యానించాం. సమయం దొరికినప్పుడల్లా ఆయన ప్రార్థన చేస్తూ ఉండేటువంటి వాడు. ప్రార్థనా శక్తి అనేటువంటి బలం పొందినటువంటి భక్తుడు దావీదు ఉచ్ఛ్వాస నిశ్వాసల ప్రార్థనను ఆశ్రయించినటువంటి దావీదు కుమారుడు, ప్రార్థనాశించినటువంటి నాయకుడు దావీదు. ఆయన రచించినటువంటి ప్రార్థనా గీతాల కోకొల్లలు, గుడిలో, గుహలో, గదిలో ఆయన దేవునితో సంబంధం కలిగి ఉండేటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలు గమనించాలి. నెక్స్ట్ వాక్య బలం. గమనించండి, యెహోవా నా బలం అన్నాడు దావీదు. ఆ తర్వాత ప్రార్థన నా బలము. మరో విషయం వాక్యమున బలం. మరి బలము ప్రసాదించు దేవుని వాక్యం బలము లేనటువంటి వారయ్యారు, బలమందించవచ్చు అని ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఒక పాట ఉంటుంది. వాక్య బలం గొప్ప బలం. మనం బలహీనులము కానీ ఆయన వాక్యముతో మనల్ని బలపరిచాడు. అందుకే దేవుని వాక్యం నెంబర్ 1 పాలతోనూ, నెంబర్ 2 రొట్టెతోనూ, నెంబర్ 3 మాంసంతోనూ, నెంబర్ 4 తేనెతోనూ పోల్చబడింది. ఇవన్నీ బలమైనటువంటి ఆహారాలు. ఇవి పరలోకపు మన్నా, దేవదూతల ఆహారం. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. 1 యోహాను 2:14 అని పునీత యోహాను గారు మరి యువతి యువకులను ఉద్దేశించి రాశాడనమాట. దేవుని వాక్యం కలిగినటువంటి వారు బలవంతులు, లేనటువంటి వారు బలహీనులు. చాలామంది క్రైస్తవులు వాక్య బలం, ప్రార్థనా బలం లేనటువంటి వారుగా జీవిస్తూ ఉన్నారు. శోధన, కష్టము, నష్టము రాగానే విశ్వాస జీవితం నుంచి జారిపోయేటువంటి వారుగా ఉంటారు. కొంతమంది ప్రతి ఆదివారం దేవుని ఆరాధిస్తారు, బల్లను సమీపిస్తారు, కుటీర ప్రార్థనలు హాజరవుతుంటుంటారు, బైబిల్ పఠనానికి క్రమం తప్పకుండా వెళ్తారు. కానీ ఈ బలహీనులుగా జీవిస్తూ ఉంటారు. భక్తిపరులుగా కనిపించినప్పటికీ కానీ దేవుని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉండరు. ఎంత శోచనీయమైనటువంటి విషయం ప్రియులారా. నీవు భోజనము చేసినప్పుడు ప్రియులు గమనించాలి, నీకు తృప్తిగా లేదు అని నీవు భోజనం చేసినా కానీ నీకు తృప్తి లేదని చెప్పి మీకా ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనం వీరి పట్ల నెరవేరుతూ ఉంది. మీకా 6:14 దావీదు పొందిన బలము దేవుని బలము, అది ఎవరు తీసివేయలేనటువంటి బలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలం పొందిన వారి భాగ్యాలు ఏంటంటే వారు చేయు యాత్రలు వారికి ప్రియమైనట్టుగా ఉంటాయి. మరో విషయం కోరాహు కుమారులు రాశారు, బాకా లోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. బాకా లోయ అంటే పరిశుద్ధ గ్రంథంలో చాలా లోయలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ప్రస్తావిస్తూ ఉన్నాను. మీరు గమనించినట్టే సిద్దీము లోయ, ఎస్కేలు లోయ, కిద్రోను లోయ అంటే వాగు, ఏలా లోయ, ఆకోరు లోయ, గాఢంధకరపు లోయ, బాకా లోయ. బాకా అంటే ఏడుపు అని అర్థం అనమాట. ఇజ్రాయేల్ దేశంలో ఈ లోయ ఎక్కడ ఉందో మనకు తెలియదు, కానీ అంతేకాదు దానికి ఈ పేరు ఎందుకు వచ్చిందో కూడా మనకు తెలియదు. ఈ కన్నీటి లోయలో యాత్రికులు ప్రయాణం చేస్తూ ఉంటారు, దానిని జలమయముగా చేస్తారని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు తొలకరి వాన దానిని దీవెనతో కప్పును, యాత్రికులు నానాటికి బలాభివృద్ధి పొందుదురు, వీరి
తాపత్రయం అంతా కూడా సీయోనులో కనిపించాలని, ఆ కారణాన దేవుడు వీరికి రెట్టింపు బలం, రెట్టింపు శక్తి ప్రసాదించాడు. సీయోనుకు వెళ్ళి అక్కడ యెహోవా ద్వారం వద్ద ఉండాలి, ద్వార పరిచర్య జరిగించాలి. రెండు ధన్యతలను గురించి మనం ధ్యానించినట్లయితే, నీ మందిరమందు నివసించువారు ధన్యులు, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ఇక మూడవ ధన్యతను గురించి మనం ఆలోచన చేసినట్లయితే, నీ యందు నమ్మకించువారు ధన్యులు. సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మకించినటువంటి వారు ధన్యులు. దేవుని పిల్లలు గమనించాలి, విశ్వాసము వేరు వేరు వేరు, మరి బిలీఫ్ నమ్మిక వేరు. కాబట్టి ఒక ఉదాహరణ మనం గమనించినట్లయితే, లిఫ్ట్ పనిచేస్తుంది, అది నన్ను తీసుకెళ్తుంది, దీనిని నమ్మక అనవచ్చు. నీవు ఎప్పుడైతే లిఫ్ట్లో కాలు మోపుతావో అది విశ్వాసం. కదలనటువంటి నీరు నమ్మకం, కదిలే నీరు విశ్వాసం. కాబట్టి నమ్మిక పూర్వకమైనప్పుడే విశ్వాసం అవుతుంది. నమ్మిక దేవుని వర్మ అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తుంటారు. మనలో ఉన్న మంచి ఏదైనా సరే అది అంతా దేవుని మూలంగా కలిగిందే. నమ్మిక ప్రతి మనిషిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకే కీర్తనాకారుడు యెహోవా నీ యందు నమ్మకించువారు ధన్యులు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మిక ఉంచు వారికి సప్త ఆశీర్వాదాలు. ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి సప్త ఆశీర్వాదాలు ఉన్నాయంట. నమ్మకంగా ఉంచువారు సిగ్గుపడరు. నా దేవా నీ యందు నమ్మకించి నన్ను సిగ్గుపడ నీకు. 25వ కీర్తన 2వ వచనం. నెంబర్ 2, నమ్మకించి వారు హృదయ వాంఛలు తీర్చబడతాయి. యెహోవా యందు నమ్మకించి మేలు చేయము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నెక్స్ట్, నమ్మకించి వారు భయపడరు. దేవుని యందు నమ్మకించి ఉన్నాను, నేను భయపడనని 56వ కీర్తన 4వ వచనం చెప్తున్నాడు. నమ్మకించి వారిని కృప ఆవరిస్తుంది. యెహోవా యందు నమ్మకించి వారిని ఆయన కృప ఆవరించున్నది. నమ్మకించి వారు సియోను కొండవలే కదిలింపబడరు. యెహోవా యందు నమ్మకించి వారు కదలక నిత్యము కూడా నిలిచి సియోను కొండవలే ఉంటారు. నమ్మకించి వారు సురక్షితంగా ఉంటారు. యెహోవా యందు నమ్మకించి వారు సురక్షితంగా ఉండునని 29వ కీర్తన 25వ వచనంలో ఉన్నది. నమ్మకించి వారు స్థిరపరచబడదురు. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనిడి, అప్పుడు మీరు స్థిరపరచబడదురు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. 2 దినవృత్తాంతాలు 25-20 వచనం. కాబట్టి ఇక్కడ బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు మనల్ని ఇప్పుడు నన్ను నీవు సురక్షితంగా గమ్యం చేస్తావా లేక ఎక్కడైనా పడేస్తావా అని డ్రైవర్ను మనం అడగం. ఎంతో నమ్మకంతో కూర్చుని ప్రయాణిస్తాం. మరో విషయం ఏంటంటే, తలనొప్పిగా ఉంది, టాబ్లెట్ వేసుకున్నాను, త్వరలో తగ్గిపోతున్నా అంటుంటాం. కానీ ప్రార్థించాం. తొందరలో మన దేవుడు మన తలనొప్పిని తగ్గించేశాడు అని మనకి తెలియజేశాడు. ఎందుకంటే టాబ్లెట్ మీద ఉన్నంత నమ్మకం దేవుని మీద ఉండలేదు చాలామందికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా నీ యందు నమ్మకించువారు ధన్యులు అని కోరాహు కుమారులు గానం చేశారు. నమ్మకించువారు ధన్యులు. ధన్యులంటే దీవించబడినటువంటి వారు లేదా ఆశీర్వదించబడినటువంటి వారు అని అర్థం. బైబిల్ గ్రంథంలో అనేక సార్లు ధన్యులు అనేటువంటి మాట ఉంది. దేవుని మీద నమ్మకం ఉంచితే నీవు ధన్యుడవు, లేనట్లయితే నీవు అన్యుడవు. ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్.